హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. నేను ఇవాళ ఎమ్మీగా డెలీషియస్గా ఈజీగా కిడ్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒకటి మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట. ఇది చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ 2 బ్లడ్ స్లైసెస్ అయితే తీసుకున్నాను అనమాట. తీసుకుని రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్, అది కూడా ఏంటంటే హోమ్ మేడ్ బటర్, మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కదా వెన్నపూస, ఆ వెన్నపూసతోనే చేసుకోవాలన్నమాట. అది కూడా మనం మజ్జిగ తిప్పిన తర్వాత ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే చేస్తేనే ఇది టేస్ట్ బాగుంటుంది అనమాట. నిలవైతే కనుక బాగోదన్నమాట ఆ వెన్నపూసతో. రూమ్ టెంపరేచర్ ఉన్న బటర్ తీసుకుని ఈ విధంగా 2 స్లైసెస్కి కూడా ఈక్వల్గా 4 సైడ్స్ అండ్ మిడిల్లో ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ లేకుండా 4 సైడ్స్ కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మ్యాక్సిమము ఇలాంటి నైఫ్లు ఉంటాయి కదా, ప్లాస్టిక్ నైఫ్స్ ఐక్యాలో దొరుకుతాయి మనకి, అలాంటివి ఉంటే అవి యూస్ చేయండి. లేని పక్షంలో స్పూన్తో చేసుకోండి. కానీ ఈక్వల్గా 4 సైడ్స్ అండ్ మిడిల్లో వచ్చేలాగా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలంట. స్ప్రెడ్డింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా షుగర్ ఉంటుంది కదా, షుగర్ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. మొత్తం 2 స్లైసెస్ మీద కూడా మొత్తం కూడా చివర్లు మధ్యలోను అన్ని విధాలుగా ఇలా లైట్గా పల్చగా ఒక లేయర్ టైప్లో ఇలా షుగర్ని మొత్తం స్ప్రింకిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని దీన్ని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు అనమాట. ఆ ట్రయాంగిల్ షేప్ కానీ, స్క్వేర్గా కానీ, రెక్టాంగిల్గా కానీ, లేదు అంటే కనుక చిన్నపిల్లలకి సర్వ్ చేయాలంటే కనుక 4 పీసెస్గా, అంటే వర్టికల్గా అండ్ హారిజెంటల్గా కట్ చేసుకుంటే చిన్న చిన్న పీసెస్ లాగా వస్తాయి అనమాట. అలా అయినా చేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో కూడా కట్ చేసుకుని మనకి వాళ్ళ పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో కానీ, ఈవినింగ్ స్నాక్స్కి అలాగా కానీ, మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.